ఇలాగ చేరి రావడానికి చిన్న బిడ్డలు వారికి ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్స్ ని యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను వివరించట్లో ఆ వివరణాత్మకమైనటువంటి అనుభవాలను పాఠం రూపంలో మనం వింటున్నాం. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఘనదేవుడై ఉండి, గొప్ప దేవుడై ఉండి, మహిమకు కారకుడై ఉండి, పూజనీయుడై ఉండి, దైవ మానవుడిగా ఈ భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుని వాక్యం ఇలాగా, బైబిల్ గ్రంథం ఇలాగ సెలవిస్తున్నది. ఏంటి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, నశించిపోతున్నటువంటి మానవాళి కొరకై, వారిని బ్రతికించేదాని కొరకై. దేవుని వాక్యంలో మార్కు గారు తన అనుభవాన్ని ఆయన రాస్తున్నటువంటి మాటల్లో స్వయాన యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి సందేశాత్మకమైనటువంటి ఒక వివరణాత్మకమైనటువంటి మాటను అక్కడ రాయడం జరిగింది. ఏంటి ఆ మాట అని చెప్పారంటే, 1వ అధ్యాయము 15వ వచనంలో చదువుతున్నప్పుడు, కాలము సంపూర్ణమైపోతూ ఉన్నది, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉన్నది కనుక మారు మనసు పొందమని చెప్పేందుకు ఆయన ఈ లోకానికి వచ్చెను. కాలము సంపూర్ణమైపోతూ ఉన్నది. కాలములో లోకం మీద విపత్కరమైన పరిస్థితులు, దురాశలతో కూడిన పరిస్థితులు, విపరీతమైనటువంటి దుస్థితి, మంచి అన్న దాన్ని కనుగొనలేనటువంటి పరిస్థితి, బూతులు నీతులుగా, నీతులు బూతులుగా కనబడేటువంటి పరిస్థితి, చిన్న పెద్ద, గురువు దైవం అనేటువంటి పరిస్థితులను గౌరవపదమైనటువంటి పరిస్థితులు లేనటువంటి జీవిత మనుగడ ఈ రోజున ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి శాపకరమైనటువంటి సెల్ ఫోన్ చరిత్ర, లేకపోతే టీవీల చరిత్ర, సినిమాల నేపథ్యం, ఈ బ్రతుకుల్లో బ్రతుకుతూ మనుషులు దేవుడిచ్చినటువంటి ఆయుష్ దినాలు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాల వరకు ఇచ్చాడంట బ్రతుకమనే ఆయుష్ని. కానీ అర్ధాయుష్గానే మిగిలిపోతున్నాయే, కానీ అడియాసలుగానే మిగిలిపోతున్నాయే. కానీ మనుషుల యొక్క జీవితాల తృణప్రాయంలో స్వల్ప అల్పకాల సుఖభోగాల వైపు మనుషులు పరుగులెత్తి వారి చేతులతో వారి ప్రాణాన్ని తీసుకుంటున్నటువంటి వార్తలు మనం కథనాలుగా చదువుతున్న వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్స్ లో సుపరిచయమే. కనుక ఇట్టి పరిస్థితిలో మనం అంటూ ఉన్నాము. దీనిని బట్టి దేవుని యొక్క రాకడ సమీపం అవుతున్నది, కాలము సంపూర్ణమైపోతున్నది, కలువలు కనబడుతున్నాయి, యుద్ధాలు కనబడుతున్నాయి, మనుషుల పూజలు ఎక్కువైపోతున్నాయి, మనుషుల ఇష్టాలను నెరవేర్చుకోవటానికి యువతల వ్యక్తుల యొక్క స్వార్థానికి బలిపశువులుగా మారేటువంటి స్థితిగతులుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దేనికి సూచన అని చెప్పినంటే, కాలము సంపూర్ణమైపోతున్నది అని మాట్లాడుతున్నాడు. తాతలను అడగండి, అవ్వలను అడగండి, అవ్వా మీ రోజుల్లో ఇలాగే తాగుడు ఉండేదని వాళ్ళు మాట్లాడతారు. ఆడుండేది నాయన, ఊరికొకళ్ళు 2 ఉండేవాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, తాగనోళ్ళు ఊరికి 2-3 ఉంటున్నారు. విచారం. దేవుని వాక్యం మాట్లాడుతున్నది, ఇట్టి దుస్థితి ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. సైతాన్ యొక్క సామ్రాజ్య వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. కాలము సంపూర్ణమైపోతున్నది, మోసం ఎక్కువైపోతున్నది, దగా ఎక్కువైపోతున్నది, అన్యాయం ఎక్కువైపోతున్నది, అక్రమం ఎక్కువైపోతున్నది. కుటుంబాల నేపథ్యంలో మంచి అనేటువంటి దాన్ని కనుగొనలేనటువంటి స్థితిగతులు ఎక్కువైపోతున్నాయి. కనుక అట్టి పరిస్థితులను ఒకసారి జీవము కలిగిన దేవుడు నన్ను ప్రేమించి ఒకసారి గుర్తు చేయటానికి, కాలము సంపూర్ణమైపోతున్నది, త్వరగా నువ్వు మారు మనసు పొందినట్లయితే నీ జీవితానికి క్షేమం ఉన్నదని, నీ జీవితానికి భద్రత ఉన్నదని, నీ జీవితానికి భరోసా ఉన్నదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అది చెప్పేదానికి ఆయన ఈ లోకానికి వచ్చిన సందేశాన్ని మాట్లాడుతున్నాడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట 2వ అధ్యాయము 11వ వచనంలో చదువుతాం. 2వ అధ్యాయం 11వ వచనంలో మీ కొరకు రక్షకుడు పుట్టాడు, నశించిపోకుండా ఉండేదాని కొరకై, మారు మనసు పొందమని హెచ్చరించేదాని కొరకై, మార్పు చెందమని హెచ్చరించేదాని కొరకై, తృప్తి కలిగి నీకున్న దానిలో తృప్తి కలిగి బ్రతకమని చెప్పి బ్రతిమాలేదాని కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడన్నటువంటి సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. నంబర్ 2, 2వ మాట ఎందుకు వచ్చాడంటే, పాప క్షమాపణ ఇచ్చేదానికి ఆయన ఈ దివి నుండి భూమికి దిగి వచ్చిన గొప్ప దేవుడై ఉంటున్నాడు. మనుషుని జీవితంలో
మొఖమాటం కోసము, స్వార్థం కోసము, అడియాసల కోసము, శాపకరమైన పరిస్థితుల్లో జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతుంటే పాపములో పడి కొట్టుకొని విలవిలలాడి ఆ పాపపు యొక్క బానిసత్వం నుంచి బయటికి రాలేక వాడి జీవితం అలాగనే పాపములో మ్రగ్గి నశించి నరక ప్రాయంగా మార్చుకున్నటువంటి దుస్థితిని మార్చి పాప క్షమాపణ సంపాదించుకొని క్రీస్తు రాజ్య వారసుడిగా మార్చేదానికి ఆయన మనకు చెప్పేదాన్ని పరికరించాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును దీర్ఘశాంతుడు కనుక సమస్త పాపములను క్షమించి మనల్ని పవిత్రులుగా చేయనన్నటువంటి సత్యాన్ని రాయడం జరిగింది. కనుక పాప క్షమాపణ 1 మారు మనసు పొందమని చెప్పేదానికి ఆయన వచ్చాడు. 2వ మాట అపక్షమాపణ పొందమని చెప్పేదానికి వచ్చాడు. నంబర్ 3 చివరి మాట ఏంటంటే రక్షణ మార్గములో నడిపించేదాని కొరకై యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచన భాగంలో మనం చదివితే మారిన జీవితము, మారు మనసు పొందిన జీవితము, పాప క్షమాపణ సంపాదించిన జీవితము, రక్షణ సుభాగ్యంలో బ్రతికినట్లయితే నీ కుటుంబానికి క్షేమము, నీ బిడ్డలకు క్షేమము, నీ సంపాదనకు క్షేమము, నీ ఆరోగ్యానికి క్షేమము, నీ ఆదాయానికి క్షేమమైన సందేశాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ శుభ ప్రీ క్రిస్మస్ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ తల్లి సోదరుడా, ఈ మంచి మాటలు ఆలకించి జాగ్రత్తగా రక్షణ సందేశం గుర్తు చేసేదాని కొరకే చదువుతాం. ఆ సబ్జెక్ట్ ఆ మంచి మాటల నుంచి చదివినట్లయితే జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి లోకంలో లంచగొండి బ్రతుకుతుంటే యేసు ప్రభువారి దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభువారితో మాట్లాడిన తర్వాత యేసు ప్రభువారితో తను మాట్లాడిన తర్వాత తనతో యేసు ప్రభువారు మాట్లాడిన తర్వాత అద్భుతమైనటువంటి తనలో గొప్ప మార్పుని మనం చూడగలము. చదువుతున్నాము. యేసు ప్రభువారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నటువంటి సందేశాన్ని చాలా సుస్పష్టంగా మాట్లాడాడు. కనుక రక్షణ మార్గంలో నడిపించేదాని కొరకై యేసు ప్రభువారి లోకానికి రావడం జరిగింది. ఈ మంచి కారణాలను దేవుడి రాత్రి ఒకవేళ నీవు మారు మనసు పొందకపోతే మారు మనసు పొందమని నేను దేవుని పేరట బ్రతిమాలుతున్నాను. నంబర్ 2, నీ జీవితంలో పాప క్షమాపణ సంపాదించుకోకుండా పాప భారం కింద ఇంకా నలిగిపోతూ ఉంటే, శాప భారం కింద కొట్టిమిట్టాడుతూ ఉంటే, పాపపేక దాస్య శృంఖలాలలో బంధించబడి ఉంటే, పాపపేక బానిసత్వపేక సంఖ్యలలో బంధించబడి ఉంటే నీ బంధకాలకు ఈ రోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినట్లయితే ఆ బంధకాలకు విముక్తి ఉన్నది, ఆ బంధకాలకు విడుదల ఉన్నది, ఆ బంధకాలకు విమోచన ఉన్నదని జీవము కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి భాగ్యాన్ని ప్రభు మనల్ని నడిపించడానికి, రక్షణ మార్గంలో నిన్ను నడిపించడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. అట్టి భాగ్యానికి మనల్ని అందరినీ సిద్ధం చేసి దీవించి నడిపించిన గాక.